స్వాతి గారు అదిరిపోయింది. స్వాతి గారు ఇందులో ఏంటో చాలా చాలా డ్రై ఫ్రూట్స్ కనబడుతున్నాయండి. డ్రై ఫ్రూట్స్ తో పాటు ఈ సన్ఫ్లవర్ సీడ్స్ అవి ఉన్నాయి కదా, పంకిన్ సీడ్స్ అవి వేసాను. ఒక స్పూన్ లోనే ఇన్ని వస్తున్నాయి. చాలా టేస్ట్ ఉంది. బాగుందా? సూపర్. చాలా బాగుంది. సూపర్ గా ఉంది స్వాతి గారు. హాయ్ అండి. ఈ వేసవిలో ఎండ తీవ్రతను తగ్గించి సగ్గుబియ్యం పాయసం బెల్లంతో హెల్దీగా ఎలా చేసుకోవాలి, నేను ఎప్పుడు ఎలా చేసుకుంటాను అనేది చూపించేస్తాను. లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చూపించేస్తాను. ముందుగా సగ్గుబియ్యం నానబెట్టుకోవాలండి. నేను ఇందులోని 1/2 కప్ వరకు సగ్గుబియ్యాన్ని తీసుకున్నాను. ఈ సగ్గుబియ్యం అనేది కనీసం అరగంట నుంచి గంట సేపు అయినా నానబెట్టుకోవాలి. నేనైతే 2-3 గంటల పైనే నానబెట్టుకుంటాను. ఇలా ఎక్కువసేపు నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే మన డైజెస్టివ్ సిస్టమ్ని ఇంకాస్త బెటర్ చేసే ఎంజైమ్స్ అనేవి రిలీజ్ అవుతాయి అన్నమాట. ఒకసారి వాటర్తో ఈ సగ్గుబియ్యాన్ని కడిగేసుకొని మరొకసారి వాటర్ వేసి ఒక 3-4 గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత సగ్గుబియ్యం అనేది ఇలా ట్రాన్స్లెంట్ కలర్లో కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని బాయిల్ చేసుకుందాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా వాటర్ వేసి ఈ సగ్గుబియ్యాన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని బాయిల్ చేసుకుందాం. ఇలా బాయిల్ చేసుకోవడం వల్ల త్వరగా ఉడికిపోతుందండి. ఇది ఇలా ఉడుకుతుండగానే మరొక ఫ్లేమ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా వాటర్ వేసుకొని 1 కప్పు వరకు బెల్లం తురుముని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ బెల్లం తురుము అంతా కూడా ఈ వాటర్లో కరిగిపోయేంత వరకు బాయిల్ చేస్తే సరిపోతుంది. మరి ఎక్కువసేపు పాకం వచ్చేలా కాకుండా జస్ట్ ఇలాగా మరిగితే సరిపోతుంది. చూసారు కదా, ఈ బెల్లం అంతా ఈ వాటర్లో మిక్స్ అయిపోయి బాయిల్ అవుతుంది కదా. ఈ స్టేజ్లో స్టవ్ ఆపితే సరిపోతుంది. మరి తేగిపాకాల్లాగా ఏమీ రానవసరం లేదు. నార్మల్గా మరిగితే సరిపోతుంది. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుందాము. సగ్గుబియ్యం చూసారా, త్వరగానే ఉడికిపోతుంది. దీంట్లోని పాలను అయితే యాడ్ చేసుకుందాం అండి. 1 కప్పు వరకు నానబెట్టుకున్న సగ్గుబియ్యానికి 3 కప్పుల వరకు పాలు అయితే యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లో మీరు మరిగిన పాలని కాచి చల్లార్చిన పాలనైనా యూజ్ చేసుకోవచ్చు, పచ్చి పాలనైనా యూజ్ చేసుకోవచ్చు. నేను 2 కలిపే వేసుకుంటున్నాను. దీంట్లోని 1/4 నుంచి 1/2 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను అండి. ఇలాచీ ఫ్లేవర్ని ఇష్టపడే వాళ్ళు అంటే నాలాంటి వాళ్ళు అనమాట. మీరు ఇష్టపడితే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. దీనికి బదులుగా వెనిలా ఎసెన్స్ కానీ లేదంటే రోజ్ ఎసెన్స్ కానీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ స్టేజ్లోనే సేమియాను కూడా యాడ్ చేసుకోవచ్చు. పాలు ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. కన్సిస్టెన్సీ పలుచగా ఉన్నా కూడా కొద్ది సమయం తర్వాత చిక్కబడిపోతుంది అనమాట. పాలు కొద్దిగా చల్లారిన తర్వాత కరిగించి పెట్టుకున్న జాగ్రీ సిరప్ను కూడా ఇందులోని ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకోవడం వల్ల చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఉన్నా కూడా రిమూవ్ అయిపోతాయి. చూసారు కదా, ఇవి నార్మల్గా అయితే మనకు కనిపించవండి. ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల చిన్న చిన్న పార్టికల్స్ కూడా రిమూవ్ అయిపోతాయి. మొత్తం ఈ బెల్లం అంతా కూడా దీనికి పట్టేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి స్వీట్నెస్ అనేది చెక్ చేసుకుందాము. నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి. ఈ స్టేజ్లోనే స్వీట్ ఇంకాస్త ఎక్కువగా తీసుకునే వాళ్ళు ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకుందాం. దీనికోసం కొద్దిగా నెయ్యిని వేడి చేసుకొని దాంట్లోని డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవాలండి. ఇందులో నేను అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ని కొద్దిగా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి యాడ్ చేసుకున్నాను. దీంతో పాటు సన్ఫ్లవర్ సీడ్స్, పుచ్చగింజలు, గుమ్మడి గింజలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా, అవి కూడా కొద్దిగా వేసి యాడ్ చేసుకున్నాను. వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలండి. డైరెక్ట్గా హై ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ చేసుకుంటే లోపల వరకు ఆ క్రిస్పీనెస్ అనేది రాదనమాట. పైన మాడిపోతుంది, లోపల క్రిస్పీనెస్ ఉండదు. లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే క్రిస్పీనెస్ అనేది బాగుంటుంది. ఇలా వేగిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ని పాయసంలోని కలిపేసుకోవాలి. అంతేనండి, ఈ సమ్మర్లో మన బాడీ టెంపరేచర్ని కూలింగ్ చేయడానికి హెల్దీగా సగ్గుబియ్యం బెల్లం పాయసం అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుందండి. బెల్లం అంటే ఇష్టపడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం దానికి బదులుగా పంచదారని అయితే యాడ్ చేసుకోండి. దీంట్లో కండెన్స్డ్ మిల్క్ని కూడా యాడ్ చేసుకుంటారు. ఎవరిష్టం వాళ్ళదనమాట. ఫైనల్గా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. సమ్మర్లో అయితే డెఫినెట్గా ఇది ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. ఇలాగా తింటే చాలా బాగుంటుందండి. హెల్దీగా కొంచెం షుగర్ని తగ్గించుకొని ఇలా బెల్లం తీసుకోవడం వల్ల జీర్ణక్రియకి బాగుంటుంది. అంతేకాకుండా షుగర్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ కాకుండా ఉంటాయి. ఐరన్ కంటెంట్ అనేది పెరుగుతుంది కదా.
ఈ మిలన్ సీడ్స్ అవి ఉన్నాయి కదా, పుచ్చకాయ గింజలు, గుమ్మడి గింజలు, ఇవన్నీ కూడా మనం వేసుకున్నాం కదా, అది కూడా దీంట్లో రోస్ట్ అవడం వల్ల ఫ్లేవర్ అనేది కూడా చాలా బాగుంది. దీన్ని మీరు ఇలాగా వేడిగానే తీసుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్ లో పెట్టేసి చల్లారి పెట్టుకొని అరగంట తర్వాత తీసుకున్నా కూడా చల్లగా కూడా చాలా బాగుంటుంది. ఈ సగ్గుబియ్యం బెల్లం పాయసం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తూ మీ సపోర్ట్ని అయితే తెలియజేయండి.